ఇక కరీంనగర్ జిల్లా దామెరకుంటలో 4 ఏళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడిని అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు మాజీ ఎంపీ వివేక్. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. చిన్నారి మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు వివేక్. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. ఇలాంటి సంఘటనలు వారం రోజుల్లోనే 3 జరిగాయని, జిల్లా పోలీసు యంత్రాంగం మరింత నిఘా పెంచి నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. చిన్నారి కుటుంబానికి మాజీ ఎంపీ వివేక్ ఆర్థిక సాయం చేశారు. 2 రోజుల క్రితం ఏదైతే సంఘటన అయిందో, పసిపిల్లను బలాత్కారం చేసి చంపేసి మనిషి గ్రామం నుంచి పారిపోయినాడు. ఇలాంటి సంఘటన ఎప్పటివరకు ఇక్కడ కాలేదు. భద్రత లేదని చెప్పి చాలా ఆవేదనలో ఉన్నారు. కరీంనగర్ డిస్ట్రిక్ట్ పోలీస్ బాధ్యత. డిస్ట్రిక్ట్లో ఇలాంటి బలాత్కారమైన కేసులు ఇప్పటి వరకు 3-4 ఆల్రెడీ వారం రోజులనే రావడం జరిగింది. వారు చర్యలు తీసుకొని వారిని కఠిన శిక్ష వేసి ఇంకోసారి ఇలాంటి కరీంనగర్ డిస్ట్రిక్ట్ పోలీస్ది వాళ్ళు త్వరలోనే చర్యలు తీసుకొని అరెస్ట్ చేసి వీళ్ళకు కఠినమైన శిక్ష వేయాలని చెప్పి మేమందరం కోరుతున్నాము. ప్రజలకు ఇక్కడ సానుభూతి చెప్పి వాళ్ళ తల్లిదండ్రులకు వారి అందరికీ కూడా విశ్వాసం ఇప్పిస్తున్నాము. అన్ని గ్రామాలలో కమిటీస్ వేసి భద్రత గురించి ఒక విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ లెక్క ఒక కమిటీ వేసి ఇక్కడ పెద్దలందరినీ కూడా వాళ్ళని కలుపుకొని పోలీసు రెగ్యులర్గా వాళ్ళతో మాట్లాడి ఇక్కడ ఏం చేయాలి, ఈ గ్రామంలో ఏం చేస్తే బాగుంటుందని చెప్పి ఆ నిర్ణయాలు తీసుకొని సరైన విజిలెన్స్ చేయాలని చెప్పి పోలీసు